ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు సార్? ఏబిఎన్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న తోటి విశ్లేషకులకి, సోదరి శివపార్వతి గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే. మరి ఈ రోజు మనం చూసినట్టయితే మోడీ గారి సభ, ప్రధానమంత్రి మోడీ గారు సభకు వస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకి ఎంత ఎత్తున, పెద్ద ఎత్తున జనం వస్తారని చెప్పి వారం రోజులు ముందుగానే ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక మ్యాప్ ఇచ్చి మీరు చూడొచ్చు, మోడీ గారు హెలిప్యాడ్ ఎక్కడ దిగుతారు, వచ్చే దారి ఏంటి, సెక్యూరిటీ జోన్ ఏంటి, వివిఐపి జోన్ ఏంటి, విఐపి జోన్ ఏంటి, మిగిలిన గ్యాలరీల వారీగా ఎక్కడ కూర్చోవాలి, పార్కింగ్ ఎక్కడ, వాటర్ ఎక్కడ, ఫెసిలిటీ ఎక్కడ అని ఈ విధంగా మనం ఒక మ్యాప్ ఇచ్చి మరి క్లియర్గా చాలా వివరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెబితే ఎక్కడెక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎక్కడ మార్కెట్లు పెట్టాలని ఈ విధంగా మనం అందరికి కూడా మనం చెప్పడం జరిగింది. అయినా సరే అక్కడ స్థానిక ఎస్పీ, నరసరావుపేటకు సంబంధించిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను కేవలం వైసీపీ పార్టీ తొత్తుగా ప్రవర్తించి ఈ సభని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి, ఈ సభని ఇందాక అనుకున్నట్టు మరో కందుకూరు ఘటనో లేకపోతే ఇంకొక ఘటనో జరిగి వీళ్ళకి బ్యాడ్ నేమ్ రావాలి. ఎందుకనంటే సార్, కందుకూరు ఘటనలో కూడా అక్కడ ఆఎస్పీఏ ఉన్నారు, ఇక్కడ కూడా ఆయనే ఉన్నారు. నేను అదే చెప్తున్నా సార్, సిద్ధం సభలకి జనం రావట్లా. ఈ సభ సక్సెస్ అయితే డైవర్ట్ అవుద్ది. ఈ సభలు ఎలా అయినా సరే ఆపేయాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు లేకపోతే బీజేపీ నాయకులు బయటకు వచ్చి పెట్టే సభలు ఆపేయాలంటే ఏదో ఒక విధ్వంసం సృష్టించి మా సభలకు ఎట్లాగూ జనం రావట్లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సభలకు రావట్లేదని ఆ సభలు ఎట్లాగూ ఆపేద్దాం, ఈ వంకతో ఈ సభలు కూడా ఆపేసి గందరగోళం క్రియేట్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఎస్పీ ఎప్పుడైతే ప్రకాశం జిల్లా, ఆ రోజు కందుకూరు నియోజకవర్గం ఎక్కడుందో ఆ జిల్లా ఎస్పీగా ఉన్నాడో అదే ఎస్పీ ఈరోజు ఇక్కడ డ్యూటీలో ఉండి అక్కడ ప్రధానమంత్రి కోతవేడు దూరంలో ఉండాల్సిన ఎస్పీ అక్కడ లేకుండా ఎక్కడో వెళ్ళి నిద్రపోయిన పరిస్థితి ఈ రోజు అందరం కూడా చూస్తా ఉన్నాం. తగిన చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా అతను ఒక్కడదే కాదు, అతని పై అధికారులు, అతని కింద అధికారులు, ఎవరు మెసేజ్ పెడితే ఎవరు పనిచేశారు, ఎవరు విత్డ్రా అయ్యారు డ్యూటీ నుంచి చూసి చూడనట్టు ఎవరు అధికారులు పనిచేశారు అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ తయారు చేసాం. దీన్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి భద్రతా సిబ్బందికి అందజేస్తాం. అదేవిధంగా అవసరమైతే కోర్టులో వేస్తాం. వీళ్ళందరి సంగతి తేల్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నిద్రపోదని నిన్ననే చెప్పాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. మరి వాలంటరీ వ్యవస్థకు వస్తే చాలా దారుణం అండి. ఎప్పుడైనా సరే ఎలక్షన్లకు రాజకీయాలు చేయాలా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల మంచి కోరుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. ప్రతి ఇంటికి అతను మ్యాప్ వేసుకున్నాడు, ప్రతి ఇంటికి ఒక స్కెచ్ చేసుకున్నాడు. ఎవరిని ఎక్కడ ఏం చేయాలి, ఏ ఓట్లు మనకు వస్తాయి, ఏది బెదిరిస్తే మనకు వస్తాయి, ఏది భయపెడితే మనకు వస్తాయి, ఏ విధంగా చేయాలి, ఎవరిని ఎవరి మీద ఇక్కడ ప్రయోగించాలి అనే అన్ని కూడా పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేసి రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా ఈరోజు తయారు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం. ఇందాక మీరు చెప్పారు ఆస్తులకు ఎక్కడుందండి రక్షణ అని, మా నాయకుడు చెప్పాడు. మీరు చెప్పిన మాట నేను మళ్ళీ కూడా ఇంకొక విధంగా చెప్తాం, అంతకు మించి ఏం లేదు. అదే వాస్తవం కూడా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సర్వే అని చేపట్టి మన సొంత పొలాలకి 4 పక్కల ఆయన పేరుతో, ఆయన హద్దురాలతో రాళ్ళేసాడు. ఆ తర్వాత పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేయటం మొదలు పెట్టాడు. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ఆ ల్యాండ్ నీదో కాదో ఎన్ఓసి తెచ్చుకో మా అధికారుల దగ్గర నుంచి అని చెప్పి ఒక విషయం చెప్పాడు. చివరిగా సిద్ధం సభలో ఏం చెప్తున్నాడండి, నేను మీ బిడ్డని అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైటు మీద స్థలంకి నా బొమ్మ ఉంది, ఈ పాస్బుక్ మీద నా బొమ్మ ఉంది, నేను మీ బిడ్డని, నాకు అందులో వాటా ఉందని చెప్పే రోజులు కూడా రేపొద్దున రాబోతున్నాయన్న సంగతి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ప్రజల ఆస్తుల్ని, ప్రజా వ్యవస్థల్ని కొట్టి సర్వనాశనం చేయడానికి పూనుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రతి అధికారికి చెప్తానున్నాం, ప్రతి వాలంటరీకి చెప్తానున్నాం, మీ టైం అయిపోయింది. వాలంటీర్లు గౌరవించుకునే బాధ్యత రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకుంటాం.
కానీ ఎలక్షన్లో మీరు కొమ్ము కాస్తూ రెగ్గింగులకి తెరలేపుతూ బెదిరింపులు కనుక పాల్పడి ఒక పార్టీకి అనుకూలంగా కనుక ఏ ఒక్క వాలంటరీ సచివాలయ ఉద్యోగి పోలీసు అధికారులు కనుక ప్రవర్తిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అటు జన సైనికులు కానీ, ఇటు బీజేపీ నేతలు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరం ఒక కన్నేసి ఉంచాం మీ మీద. మీరు ప్రజల మీద కన్నేయటం కాదు, మీ అందరి మీద మేము కన్నేసాం, మీ అందరి సంగతి తేలుస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక శివపార్వతి గారు చెప్తూ ఈ 100% వాస్తవం. ఏళ్ళ మీద ఇంకు పూసే సచివాలయ ఉద్యోగుల్ని పెట్టారు, అది తప్పు. రేపొద్దున ఆ ఏళ్ళని పైకి చూపించి పోలింగ్ బూత్ లో ఉన్న ఫ్యాన్కి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సచివాలయ సిబ్బందికి ఉంది. కాబట్టి మేము పోలింగ్ బూత్ లో ఫ్యాన్లు కూడా తీసేయాలని రేపొద్దున మేము డిమాండ్ చేస్తాం. అలాగే సచివాలయ ఉద్యోగుల్ని కూడా ఖచ్చితంగా అక్కడ లేకుండా తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏ సచివాలయ ఉద్యోగినైనా సరే, ఏ వాలంటీర్నైనా సరే ఎవరిని కూడా ఈ విధుల్లో ఉండకూడదు. అవసరమైతే కేంద్ర బలగాలను దింపి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, దాని మీద పోరాడతాం. ప్రజాస్వామ్య భద్రంగా ఎన్నికలు నిర్వహించేంత వరకు కూడా ఈ 3 రాజకీయ పార్టీలు కూడా పోరాడతాయని తెలియజేస్తున్నాను సార్. రైట్. అంకమరావు గారు, ఆత్మవిశ్వాసానికి గట్టిగానే